కాళీ విశ్వనాథ్ దగ్గరికి వచ్చి నిన్ను ఇక బతిమలాడుకునే ఓపిక నాకు లేదు. ఇప్పుడే జిగేలు జిగేలుమని నెట్‌లో పెట్టేస్తాను ఆ సత్య ఫోటోలు, వీడియోలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వనాథ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. కాళీ అలా చేయొద్దు అని చెప్పేసి అయితే బతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి హర్ష వచ్చి ఏంట్రా ఏమంటున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ అలా తగువులాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కాళీ అయితే హర్షని చాలా గట్టిగా కొడుతూ కిందన పడేస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ నాన్న అయితే రేయ్ ఏంట్రా నా కొడుకునే కొడతావా? నా కొడుకునే కింద పడేస్తావా అని చెప్పేసి అయితే కాళీతో గొడవ పడుతూ తగులాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కాళీని అయితే తోసేస్తూ ఉంటాడు. అలా తోయడంతో అక్కడ ఉన్న కాళీ అయితే పైనుండి కిందకి పడిపోతూ ఉంటాడు. అలా కింద పడిపోయి రాయి తగిలి అయితే కాళీ చనిపోతూ ఉంటాడు. అది చూసిన విశ్వనాథ్ అయితే ఏంటి ఇలా జరిగింది, కాళీ చనిపోయాడా అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. రే హర్ష, కాళీ చనిపోయాడురా, ఇప్పుడు ఏం చేయడం రా, మన మీదే అవుతుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యకి క్రిష్కి అయితే ఆ విషయం తెలిసి చాలా భయపడిపోతూ ఉంటారు. ఏంటి కాళీని నాన్న చంపేశాడా అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ అక్కడ సత్య అయితే బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.